Suppose if this 4% reservation is not taken into account, వాళ్ళు ఈడబ్ల్యూఎస్లు హక్కుదారులు అవుతారు. ఈ 4% రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్లయితే ఇందులో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు. 4% రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ గెట్ ఎంటైటిల్మెంట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ యాజ్ పర్ దేర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్టీ లైన్ కి అనుగుణంగా. ఇక్కడనేమో దీని ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా దీన్ని తురుకులు పెట్టగలుగుతారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ లో ఆటోమేటిక్గా దే ఆర్ గెట్టింగ్ ఎంటైటిల్మెంట్. అది చేసి నువ్వు కాదా? మరి ఎందుకు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం? రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో దూరదృష్టితోని ఒక ఆలోచన పరంగా ఏదైతుందో రిజర్వేషన్ నామ్స్ రూపొందించి దానికి అనుగుణంగానే వాళ్ళ చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే వాళ్ళ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్. మీరు ఏదైతున్నదో 9th షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్నది.